మరో బ్రేకింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో రసాభాస్ చోటు చేసుకుంది. పటాన్చెరు ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే నేతలు గొడవకు దిగారు. సమావేశానికి సీనియర్ నేతలను ఆహ్వానించలేదని పొన్నం ప్రభాకర్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. చిట్కూల్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సుంకరి రవి, అమీన్పూర్ మాజీ వార్డు సభ్యులు రవీందర్ మధ్య తోపులాట జరిగింది. కాటా శ్రీనివాస్ గౌడ్ ఇరువురిని సముదాయించారు. పార్టీ కమిటీ నియామకాల్లో సిఫార్సులపై అభ్యంతరం వ్యక్తం చేశారు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్. ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో రసాభాస్ చోటు చేసుకుంది. ఆ విషయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. పటాన్చెరు ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే నేతలు గొడవకు దిగారు. సమావేశానికి సీనియర్ నేతలను ఆహ్వానించలేదని పొన్నం ప్రభాకర్కు ఫిర్యాదు చేశారు. చిట్కూల్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సుంకరి రవి, అమీన్పూర్ మాజీ వార్డు సభ్యులు రవీంద్ర మధ్య తోపులాట జరిగింది. కాట శ్రీనివాస్ గౌడ్ ఇరువురిని సముదాయించారు. పార్టీ కమిటీ నియామకాల్లో సిఫార్సులపై అభ్యంతరం వ్యక్తం చేశారు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో రసాభాస్ చోటు చేసుకుంది. పటాన్చెరు ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే నేతలు గొడవకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, సాక్షాత్తు మంత్రి ఎదుటే వాగ్వాదం, ఏమని చెప్పారు ఆయన? అసలు ఈ గొడవ కారణం ఏంటి? ఎస్ బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశంలో రసాభాస్ చోటు చేసుకుంది. పటాన్చెరు ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ కంటెస్టెంట్ అభ్యర్థి నీలం మధు వర్గీయుల మధ్య
వాగ్వాదం జరిగింది. మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏం జరిగింది? సాక్షాత్తు మంత్రి ఎదుటే వాగ్వాదం ఏమిటి? ఏం చెప్తూ ఉన్నారు? రైట్ రమణ బాబు, గాంధీ భవన్లో ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించినటువంటి ముఖ్య నేతలతో ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పార్టీ నిర్మాణం, దాంతోపాటుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వ్యూహరచన పైన కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమాయత్తం చేస్తూ ఉంది పార్టీ శ్రేణులను. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో పార్టీ నిర్మాణానికి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ యొక్క సమావేశం జరిగింది. అయితే ప్రధానంగా పటాన్చెరువు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలువురు నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులకు, అటు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటం పాలైనటువంటి నీలం మధు ముద్రాజు వర్గీయులకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి నేతలకు మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించడం పట్ల అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు సీనియర్ కాంగ్రెస్ నేతలుగా మేమున్నప్పటికీ కూడా మమ్మల్ని పార్టీ గుర్తించడం లేదు, ఇటువంటి కీలకమైనటువంటి సమావేశాలకు కూడా తమను ముందస్తుగా ఆహ్వానించకపోవడం ఏంటనేది కూడా వారు వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అటు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరో అంశానికి సంబంధించి అటు పటాన్చెరువు నియోజకవర్గంలో పార్టీ పదవులకు సంబంధించి, అదేవిధంగా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర వహించేందుకు సీనియర్ కాంగ్రెస్ నేతలను విస్మరించి కొత్త నేతల వద్దకు తమ యొక్క పూర్తి స్థాయిలో డాటాను తీసుకువెళ్లి కొత్త నేతలకు ఇవ్వాల్సినటువంటి కర్మ మాకేం పట్టింది అనేటటువంటి అసహనం కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కొత్తగా పార్టీలో చేరినటువంటి నేతలకు పదవులు కట్టబెడతా ఉన్నారు. దాదాపు 10 ఏళ్ల నుంచి పార్టీ జెండా మోస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులను విస్మరిస్తున్నారు అనేటువంటి అసహనాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ముందే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క సమావేశంలో కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య కొంత పరస్పర వాగ్వాదాలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ సమావేశం ముగిసిన అనంతరం గాంధీ భవన్లో కూడా కొంత రసభాస చోటు చేసుకుంది. ఇరు వర్గాలు దాదాపు కొట్టుకున్నంత పనిచేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మధ్యలో కాటా శ్రీనివాస్ గౌడ్ వారిని ఇరువురిని సంజాయించి వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీటీసీగా ఉన్నటువంటి రవీందర్ తో పాటుగానే ఇటు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి రవికి మధ్య వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క వివాదాన్ని కొంత మంత్రి కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు.